అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో కొన్ని కీలక మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా పెన్షన్ సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చుతూ దరఖాస్తు నుంచి మంజూరు వరకు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనివల్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు సులభంగా పెన్షన్ పొందేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి పెన్షన్ దరఖాస్తులను పూర్తిగా ఆన్లైన్లోనే స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అధికారులకు జారీ చేశారు. ఇకపై పేపర్ ఆధారిత దరఖాస్తుల విధానానికి పూర్తిగా ముగింపు పలకనున్నారు. ఇప్పటి వరకు పేపర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం, వాటి పరిశీలన, ప్రాసెసింగ్ ఎక్కువ సమయం పట్టేది. కొత్త విధానంలో ఈ సమస్యలు తగ్గి దరఖాస్తులు వేగంగా పరిష్కారం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇకపై పెన్షన్ దరఖాస్తులు, ప్రపోజల్స్, రిటైర్మెంట్కు సంబంధించిన అన్ని సేవలు నిధి పోర్టల్ ద్వారా నిర్వహించబడతాయి. పాత విధానంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం, దరఖాస్తు స్థితి తెలియకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఈ సమస్యలకు పూర్తిగా చెక్ పడనుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు స్టేటస్ను రియల్ టైంలోనే తెలుసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 30 వరకు మాత్రమే పేపర్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 1 నుంచి కొత్త ఆన్లైన్ విధానం అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత పేపర్ ద్వారా వచ్చే దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తారు. ఈ నిర్ణయం వల్ల పెన్షన్ ఫైళ్ల ప్రాసెసింగ్ వేగం పెరగడంతో పాటు జాప్యాలు తగ్గుతాయి. మధ్యవర్తుల ప్రభావం తగ్గడంతో అవినీతి అవకాశాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే నిధి పోర్టల్లో లాగిన్ అయి ఆన్లైన్ ఫామ్ నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా పూర్తవుతుంది.